వెనక నుంచి వాణ్ణి రెచ్చగొట్టి ముందు నుంచి బాగానే పంపించావు. నా కూతురికి నాకు నచ్చిన సంబంధం తెచ్చి చేస్తానే అడగటానికి వాడేవాడు. అసలు నీ గురించి వాడికెందుకే అంత ఆలోచన? అసలు మీ మధ్య ఏమీ లేకపోతే నీ కోసం ఎందుకే వాడు అలా మాట్లాడతాడు? ఎలాంటిదో ఒక సంబంధం కుదిరింది, బిడ్డ పెళ్లి అయిపోతుందని కలలు కన్నానే. ఊరందరికీ చెప్పేశాను. ఇప్పుడు ఇది చేసిన ఘనకార్యానికి ఉన్న సంబంధము పోయింది. ఇక ఏ సంబంధాలు రావే. ఊళ్ళో వాళ్ళు మొహం మీద ఉమ్మేస్తున్నా తుడుచుకుపోయేంత సిగ్గుమాలిన బతుకు కాదే నాది. చావు తప్ప ఇంక వేరే దారి లేదు. ఆపండి నాన్న. మాట్లాడితే చచ్చిపోతాను అంటున్నారు. ఇది చేసిన పనికి మాలిన పనికి మీరెందుకు చావాలి నాన్న? అదొక్కటేనా మీ కూతురు? నేను మీ కూతుర్ని కానా? దానికోసం మీరెందుకు మాకు దూరం అయిపోవాలి? మీరంతగా మొహం చూపించలేరు అనుకుంటే బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండండి. మా కోసం ప్రాణాలతో ఉండండి నాన్న. మళ్ళీ మిమ్మల్ని తలెత్తుకునేలా చేసి గర్వంగా బయట తిరిగేలా చేసే పూచి నాది. ఇంకా ఏం తలెత్తుకు తిరుగుతానులేమ్మా. నా కాళ్ళకి రాళ్లు గుచ్చుకున్నా నా కూతుళ్ళని పూల మీద నడిపించారు. కొత్త చొక్కా కొనుక్కుంటే ఎక్కడ నా పిల్లలు పాత బట్టలతో తిరగాల్సి వస్తుందోనని నా పేదరికాన్ని యూనిఫామ్ సాటును దాచుకుని తిరిగానే. మల్లిల నారాయణ అనే పేరు మర్చిపోయి జనం కరెంటు నారాయణ అని పిలిచిన ఆనందంగా తలెత్తుకు తిరిగాను. నా కూతుళ్ళ ఎదుగుదలే నా పరువు ప్రతిష్ట అని బతికానే. ఇది ఇప్పుడు చేసిన పనికి పోయిన పరువు తిరిగి వస్తుందా? రాదే, రాదు. నానా, ఏదైనా సరే పోయిన చోట వెతుక్కుంటే తప్పకుండా దొరుకుతుంది నాన్న. ఏ నిశ్చితార్థం ఆగిపోవడం వల్ల అయితే మీ పరువు పోయిందని మీరు బాధపడుతున్నారో అదే నిశ్చితార్థం జరిపించి మీ పరువు నిలబెడతాను నాన్న. ఇదే కూతురంటే. ఇలాంటి కూతురుంటే 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళైనా ఏ బెంగా లేకుండా బతికేయచ్చు. నువ్వు ఉన్నావు ఎందుకే? చంపుకు తింటానికి. పుట్టినప్పుడు ఇదొక్కటే ప్రాణాలతో ఉండి నువ్వు చచ్చినా బాగుండేది. కుట్టు మిషన్, ఇప్పటి వరకు నువ్వేం చెప్పినా విన్నాను. 1కి 10 అవకాశాలు ఇచ్చాను, కానీ చివరికి నాన్న ప్రాణాలు తీసుకోవాలనుకునే పరిస్థితి తెచ్చావు. ఇంక నువ్వేం చెప్పినా వినే ప్రసక్తే లేదు. నేనేం చెప్తే అదే వినాలి. పిచ్చి పిచ్చి వేషాలు వేసి మళ్ళీ పారిపోవాలని చూసావనుకో, ఎక్కడున్నా వెతుక్కునొచ్చి మీ ఇద్దరిని కాల్చి చంపేస్తాను. అమ్మా,
నిజంగా నాకే పాపం తెలియదమ్మా. నేనే తప్పు చేయలేదు. ఎందుకమ్మా నన్ను నాన్న అక్క నమ్మడం లేదు? వాళ్ళెప్పుడు ఏం నమ్మారు కనుక ఇది మాత్రం నమ్మడానికి ఏమన్నా గట్టిగా అంటే ఎక్కడ శాపనార్థాలు అయిపోతాయని నోరు రావట్లేదమ్మా. అయినా నాన్నకి తెలిస్తే బాధపడతారు, అక్కకి తెలిస్తే బాధపడుతుంది అని చిన్నప్పటి నుంచి నిజాలు దాయటం నువ్వే అలవాటు చేశావు కదమ్మా. ఒట్టేసి మరీ నా నోరు మోయించావు. ఇప్పుడు కొత్తగా చెప్తే వాళ్ళైనా ఎందుకు నమ్ముతారు? ఏదో ఒక రోజు దేవుడే వాళ్ళ కళ్ళు తెరిపించాలి. దాంట్లో నా మొహం కనిపిస్తుంది. నాకు నా మొహం అంటే ఇష్టం లేదు. పున్నమి చంద్రుల్లా ఉంటుంది మీ మొహం. నా మొహం నాకు నచ్చదు కదా. మరి టైలర్ ఏంటి నా మొహం బాగుంటుంది. అమ్మ కూడా అలాగే అంది. టైలర్ కూడా అలాగే అంటుంది. నిజంగా నా మొహం బాగుంటుందా? పిచ్చోడేంటి అద్దంలోకి చూస్తున్నాడు? అయితే ఈ రోజు ఇంకో అద్దం పగలడం గ్యారంటీ అన్నమాట. ఎవరు ఫ్రెండ్స్ లేరా? 4th 5th క్లాస్ లో నాకు నాకు నా మొహం నాకు నచ్చదు. నాకు నా మొహం నచ్చదు. నాకు ఈ మొహం వద్దు. వద్దు. నా మొహం నాకు నచ్చట్లేదు. నాని పున్నమి చంద్రుల్లా ఉంటుంది మీ మొహం. అలా ఎప్పుడూ అనుకోకండి. తాగండి, జ్వరం తగ్గిపోతుంది. తాగండి.
ఏమైంది వీడికి? అద్దం పగలగొట్టబోయి ఆగిపోయాడేంటి? నిజంగా పిచ్చోడే. ఎప్పుడు ఎలా ఉంటాడో ఏం చేస్తాడో అస్సలు ఊహించలే. ఒక్క క్షణం భయపడిపోయాను వదినా. అయినా నాని అంత కోపంగా ఉంటే చూస్తూ ఉండిపోయావేంటి వదినా? కానీ ఎప్పుడూ లేంది అద్దంలో చూసుకొని ఇంత చక్కగా తలదూకుంటున్నాడంటే కొంపదీసి పిచ్చిగాని పూర్తిగా నయమైపోయిందా? ఒక్కరోజు అడవికి తీసుకెళ్ళి ఏం మాయ చేసిందో ఆ మాయలాడి. నాని, ఏం చేస్తున్నావు నాన్న? అమ్మా, నీకు విషయం చెప్పాలి. నా మొహం బాగుంటుందని నువ్వెప్పుడు చెప్తావు కదా. నీ మొహానికే నాన్న పున్నమి చంద్రుళ్లాగా చక్కగా ఉంటుంది. నవ్వితే వెన్నెల కురిసినట్టుంటుంది కదా. టైలర్ కూడా అచ్చం నీలాగే చెప్పిందమ్మా. నా మొహం చందమామలా ఉంటుందంట. చూడమ్మా, ఇప్పుడు నా మొహం చూస్తే నాకు కోపం రావట్లేదు. నా మొహం నాకు నచ్చుతుందమ్మా. నవ్వుతున్నాను కూడా చూడమ్మా. నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి నాన్న. అమ్మా, నీకు జ్వరం తగ్గిపోయిందా? నువ్వు వచ్చావు కదా నాన్న, తగ్గిపోయింది. నేను రావడం కాదమ్మా, టైలర్ నాకు చేసినట్టే చేశాను కదా, అందుకే తగ్గిపోయింది. టైలర్ చాలా మంచిదమ్మా. అందరినీ చాలా బాగా చూసుకుంటుంది. అందుకే ఆశలు పెట్టుకున్నాను నాన్న. కానీ అదృష్టం లేదు. అందినట్టే అంది చేజారిపోయింది. సరే రా నాన్న, టిఫిన్ చేద్దు గాని కూర్చో. ఏం ఆలోచిస్తున్నారమ్మా మీరిద్దరూ? అసలేం చేద్దాం అనుకుంటున్నారు? ఏ కుట్టు మిషన్, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నా మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేవు. నువ్వే చెప్తే అదే చేస్తానన్నావు కదా. కొంపదీసి వాణ్ణి మిస్ అయిపోయావని వాడి గురించి ఆలోచిస్తూ ఏమైనా బాధపడుతున్నావా? అయ్యో, అలాంటి ఉద్దేశమే లేదంటే ఎందుకక్క మళ్ళీ మళ్ళీ అదే మాట మాట్లాడతావు? మరైతే ఎందుకే ఆ ఏడుపు? చదువ పనులు చేయడం, ఏడుస్తూ కూర్చోవడం నీకు బాగా అలవాటైపోయింది. ఇప్పటికే జరిగిన దానికి నాన్న చావాలనుకున్నారు. ఇలాగే ఏడుపు మొహంతో కూర్చుంటే నాన్న మళ్ళీ జరిగింది గుర్తు చేసుకొని ఏమైపోతారో అన్న ఆలోచన కూడా లేదా మీకు? అంత ఆలోచన ఉన్నదైతే ఇలాంటి పని ఎందుకు చేస్తుందమ్మా? ఏ రోజు దానివల్ల సంతోషం లేదు నాకు. బతికినంతకాలం బాధ పెట్టి చివరికి నా ప్రాణాలు తీస్తే గాని దానికి తృప్తి ఉండదు. ఆపవయ్యా. ఇందాక నువ్వు చేసిన పనికి గొంతు మోగబోయి నోట మాట రాక కూర్చున్నాను.
ఇక నా వల్ల కాదు. తోడేళ్లలా నా బిడ్డ మీద పడి మాటలతో పీక్కు తింటుంటే చూస్తూ భరించడం ఇక నా వల్ల కాదయ్యా. ఏంటమ్మా ఏదో అదంటే పడక మాకు పనులేక అన్నట్టుగా మాట్లాడుతున్నావు? అసలు ఇది చేసిన పనికి ఏం చేసింది? ఈ పెళ్ళంటే ఇష్టం లేదు, ఎవరితోనో లేచిపోయింది అన్నావు. కానీ అది నిన్ను కాపాడ్డానికే వెళ్లాల్సి వచ్చిందంటే నమ్మడం లేదు. ఆ వచ్చిన అబ్బాయి గుళ్ళో ఎందుకు అలా మాట్లాడాడో తెలియదంటే అదే నమ్మడం లేదు. అదేం చెప్పినా మీరు నమ్మరు, కానీ దాన్ని ఆడిపోసుకోవడం మాత్రమే తెలుసు. చాలు, ఇదంతా చూస్తూ భరించడం ఇక నా వల్ల కాదు. ఈరోజు ఏదొక విషయం తేలిపోవాల్సిందే. లేమ్మా, లే, పదమ్మా వెళ్దాం. ఎక్కడికమ్మా? ఎక్కడికేంటి? ఎవరి వల్లైతే నిశ్చితార్థం ఆగిపోయి ఇది ఇన్ని మాటలు పడాల్సి వస్తుందో ఆ అబ్బాయి దగ్గరికి. వాడి దగ్గరకా? వాడి దగ్గరికి ఇప్పుడెందుకు? పిచ్చిగాని పట్టిందా? గుడి దగ్గర సగం పరువు తీశాడు కదమ్మా వాడు. పిలిపించి ఉన్న పరువు కూడా తీయటానికేమో. అనవయ్యా, ఎన్నైనా అను. ఇన్నాళ్ళు దాన్ని అన్నావు, ఇప్పుడు నన్ను అంటావు. అను. లేకపోతే ఏంటమ్మా? ఊర్లో అందరి ముందు గొడవ చేసి మన పరువు తీసి సంబంధం చెడిపోయేలా చేసిన వాడితో మళ్ళీ మాటలేంటి? ఉన్న పరువు పోకపోతే ఇంకే ఉంది? నేను అదే అడుగుదాం అనుకుంటున్నానే. ఎందుకు గొడవ చేశావు? ఎందుకు నా కూతురి సంబంధం చెడగొట్టావు? ఎందుకు మా పరువు తీసావని అడుగుతాను. అమ్మా, ఎందుకమ్మా ఇప్పుడు ఇదంతా? ఎందుకంటే ఆ అబ్బాయి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవేంటి? నీకేం తెలియదని నువ్వు వింత చెప్తున్నా వినిపించుకోకుండా వీళ్ళు నిన్ను తిట్టడమేంటి? ఏ తప్పు చేయకపోయినా తిట్లు తింటాం నీకు అలవాటైపోయినా నా కన్న బిడ్డని నోటికొచ్చినట్టు తిడుతూ ఉంటే చూసి తట్టుకోవడం నా వల్ల కాదే. ఈ రోజు ఏదో ఒక విషయం తేలిపోవాలి. ఏంటే నువ్వు తేల్చేది? అసలు ఇది ఇచ్చిన అలుసు కాకపోతే వాడు అంతలా మాట్లాడే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నేను అదే అడుగుదాం అనుకుంటున్నానయ్యా. నా కూతురు ఏం అలసిచ్చిందని అలా మాట్లాడావు? నా కూతురు ఎవరిని పెళ్లి చేసుకుంటే నీకేంటి? ఎందుకు గొడవ చేసి నిశ్చితార్థం ఆపావు? పోనీ నా కూతుర్ని ఏమన్నా ఇష్టపడుతున్నావా? దాన్ని పెళ్లి చేసుకుంటావని అడుగుతానయ్యా. పెళ్ళేంటమ్మా? నిజంగానే నీకు పిచ్చి పట్టింది? వాడితో పెళ్ళేంటమ్మా? వాడి వల్లే మన పరువు మొత్తం పోయిందమ్మా. వాడి వల్లే నాన్న చావాలనుకున్నారమ్మా. అలాంటి వాడు పెళ్లి చేసుకుంటానంటే మాత్రం పెళ్లి చేసేస్తావా? తప్పేంటే? ఆ అబ్బాయి ఏం మాట్లాడినా ధరణి మీద ఇష్టంతోనే మాట్లాడాడే గాని మన మీద కక్షతో గొడవ చేయలేదు కదా. అబ్బాయి అంత ఇష్టపడుతున్నప్పుడు పెళ్లి చేస్తే తప్పేంటి?